హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. సో ఈరోజు వీడియో ఏ డైమండ్సో లేదా ఏ స్టోన్సో లేదా ఇతర విషయాలు కాదు. ఈరోజు వీడియో ఏంటంటే ప్రతిసారి కూడా నన్ను పదే నేను వెళ్తున్న ప్రతిసారి కూడా ఈశ్వరుడు నన్ను ఎంత అట్రాక్ట్ చేస్తున్నాడో లేదా ఎంత రప్పించుకుంటున్నాడో అనేటువంటి నాకు కలిగిన అనుభవాల పట్ల విశ్లేషణ. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, ఇది కేవలం పూజలో చేసుకునే వాళ్ళకి మాత్రమే, అందరికీ అని కాదు. బట్ కొంతమంది చూస్తున్నారు, ఇంకా ఎంతోమంది చూస్తున్నారు. బట్ వాళ్ళకి అవసరం లేదు. చూసే వాళ్ళకి మాత్రమే, ఆచరించే వాళ్ళకి మాత్రమే, పాటించే వాళ్ళకి మాత్రమే. ఓకేనా? నాకు జరిగిన అనుభవాలు మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో నాకు ఎంతో గొప్ప అనుభవాలు జరిగినాయి ఇక్కడ, అది ఖచ్చితంగా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది అందరికీ. ఓకే, కొత్త వాళ్ళు చూస్తూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే, అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. గుత్తుకొండ బిలం. నిజం చెప్పాలంటే నేను పల్నాడు జిల్లాలో పుట్టినా కూడా, నేను కారంపొడి, పిడుగురాళ్ళు అటువంటి ఈ మధ్యలో నేను పెరిగినా కూడా, నాకే రీసెంట్గా ఈ గుత్తుకొండ బిలానికి వెళ్ళడం జరిగింది. లాస్ట్ టైం మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను. బట్ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను. అంటే అప్పుడు 3 times వెళ్ళాను, మళ్ళీ తర్వాత అప్లోడ్ చేయలేదు. రీసెంట్గా సెకండ్ టైం కూడా వెళ్ళాను వీడియో కోసం, మళ్ళీ సెకండ్ వెళ్ళాను. ఓకేనా? అప్పటి వీడియో ఇది. అసలు విచిత్రం ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎక్కడ లేని ఒక ఆనందం వస్తుంటుంది, అర్థం కాదు. అదిగో ఇలా వెళ్తాం లోపలికి, బిలంలోకి. ఈ బిలం ప్రత్యేకత ఏంటంటే 101 బిలాలు ఉన్నాయి ఇక్కడ. 101 బిలాలు, 101 దారులు ఉన్నాయి. 101 గృహాలు కూడా ఉన్నాయి లోపలికి వెళ్ళటానికి. ఈ బిలం ప్రత్యేకత. ఇక్కడ అదిగో చూస్తున్నారు కదా, బ్రహ్మంగారు విగ్రహం ఇది. ఇక్కడ బ్రహ్మంగారు కూడా ధ్యానం చేసుకుని తపస్సు చేసుకున్నాడు. ఓకేనా? ఇంకా ఇక్కడ ఈశ్వరుణ్ణి చీకటి మల్లన్నగా పిలుస్తారు ఇక్కడ. ఈయన ఎంత అట్రాక్టివ్ అంటే నిజంగా నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆయనతోటి నా బాధ, చీకటి మల్లన్న, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఓకేనా? నేను ఎంతో బాధతో వెళ్ళాను, నా మనసులో బాధతోటి. ఆయన అసలుకి నా మనసులో బాధను మొత్తం పోగొట్టి ఒక కొత్త రకమైన ఉత్సాహాన్ని ఇచ్చాడు. బట్ నాకు అది చాలా ఆనందం అనిపించింది. నిజం చెప్పాలంటే ఇది చాలా తపస్సు ఏరియా. నా మనసు చాలా ఆనందం కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మళ్ళీ రావాలనిపించింది. అదిగో ఆయన దండం పెట్టుకుంటున్నాడు చూడండి. ఆయన ఇక్కడ ఉండి సేవ చేసుకుంటాడు. ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. ఎప్పుడైనా సరే నిత్య అన్నదానం ఉంటుంది. 365 రోజులు ఎప్పుడు ఎనీ టైం అర్ధరాత్రి వచ్చినా కూడా అన్నదానం ఉంటుంది ఇక్కడ. పెడతారు, లేదనుకుంటే పెడతారు. అదే గొప్పతనం. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకోండి, అక్కడ లోపల అంత చెమట పోస్తుంటుంది, ఆవిరావిరి ఉంటుంది. లోపల కూడా చాలా వరకు కొంచెం ఒంట్లో బాగాలేని వాళ్ళు, ఆరోగ్యం పరిస్థితి బాగాలేని వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది అనుకుంటాను నేను ఖచ్చితంగా. స్వామిని దర్శించుకొని రావచ్చు. మనం బిల్లం లోపలికి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళకు కొంచెం ఆలోచించుకోండి జాగ్రత్తగా. ఓకేనా? ఇలా అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ బిలాల్లో ఉంటుంది, ఆ బిలాల్లో మునిగి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. వాళ్ళు అక్కడ సేవ చేసుకుంటూ ఉంటుంటారు ప్రశాంతంగా. కొంతమంది అయితే సో ఈ యొక్క ఆధునిక ప్రపంచం ఇక ఇసుకుబుట్టి ఎన్నెన్నో విరక్తి చెంది ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి భగవంతునికి సేవ చేసుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇది మన భారతదేశంలోనే దక్షిణ కాశీగా పిలువబడుద్ది. ఇది గుత్తుకొండ బిలాలు దక్షిణ కాశీగా పిలువబడుద్ది. అంటే కాశీ వెళ్ళనేలోకి, కాశీ వెళ్ళడం అంటే అది నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క హిందువుకు కూడా అది చాలా మహత్కార్యం. అది కేవలం ఈశ్వరుడు, ఆ విశ్వనాథుడి అనుగ్రహం ఉంటే తప్ప మనం కాశీకి ఎంట్రన్స్ ఉండదు. అది అందరికీ తెలిసిందే. ఆయన అనుగ్రహం ఉంటేనే కాశీలో ఎంటర్ అవుతాం మనం, లేకపోతే అసాధ్యం. అది అసాధ్యం అనుకున్న వాళ్ళకి ఇక్కడ సాధ్యం. గుత్తుకొండ బిలాలు. ఓకే, నేను కూడా దండం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మన కర్తవ్యం ఏంటంటే అదే చివరికి. బట్ నాకు ఎంతో ఆనందం వేసింది, ఎంతో ప్రశాంతత కూడా కలిగిందనమాట ఇక్కడ. అందుకే ఈ సెకండ్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ టైం వచ్చాం, ఫ్యామిలీతో వచ్చాం, పిల్లలతో వచ్చాం, హ్యాపీగా ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నాం, బిల్వార్చన చేసాం.
సో చాలా ఆనందం అనిపించింది. అంతకన్నా మహద్భాగ్యం నాకు తెలిసి ఏది ఉండదు కూడా, అంత మహద్భాగ్యం. ఓకేనా. ఇక విషయంకి వెళ్తే ఇక్కడ లోపల బిలాలు ఉంటాయి. లోపల బిలాల్లో సాక్షాత్తు గంగా నది లోపల ప్రవహిస్తూ ఉంటుంది అని ఖచ్చితంగా విన్నా నేను. అది నిజం. మనకంత ఊపిరాడకుండా ఉంటుంది కదా, అంత ఊపిరాడకుండా ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనం లోపల ఆ బిలంలో మునిగి వస్తామో అసలు ఎలా ఉంటుందంటే మనం బయట చల్లటి ఏసీలో ఉన్నట్టు ప్రశాంతంగా ఊపిరాడుతుంటుంది. అది విచిత్రం. అక్కడ ప్రశాంతంగా ఊపిరాడుతుంటుంది. అంటే మనం ఎప్పుడైతే మనం ఇక్కడ ఆ నదిలో అంటే లోపల ఉన్నటువంటి ఆ బిలంలో మునగకుండా మనం ఉన్నంతసేపు బిగేసినట్టుగా ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. బట్ అక్కడ మునిగి ఆ లోపల ఏదైతే గంగా నది అంటున్నారు కదా, ఆ గంగమ్మ తల్లి గంగా నదిలో మునిగి వస్తామో, అంతర్గతంగా ప్రవహిస్తుంది గంగా నది అని అక్కడ చరిత్ర. మునిగి వస్తామో అప్పుడు ప్రశాంతంగా ఊపిరాడుద్ది. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో లింక్ ఉంది కదా, అది ఆలోచించండి. ఇక పల్నాటి బ్రహ్మనాయుడు యుద్ధం తర్వాత ఇక్కడ చివరిసారిగా వచ్చి తపస్సు చేసుకున్నాడని చరిత్ర. ఓకేనా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎంతోమంది మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, బట్ మీకు నమ్మకం ఉంటేనే, అందరిని నేను వెళ్ళమన్నాం, వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాదించే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా. మీకు నమ్మకం ఉంటేనే వెళ్ళండి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, గుత్తుకొండ బిలం మాత్రం ఒక మహా తపస్సు చేసుకోవడానికి మహా గొప్ప ప్రాంతం అది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ బాధలు మీ కష్టాలు చెప్పుకోవడానికి కంపల్సరీ అక్కడికి వెళ్ళచ్చు. ఖచ్చితంగా తీరుతుందని నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే నేను అవేలోనే ఉన్నా కాబట్టి మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలా గోసేవ చేసుకోండి. మీరు కూడా గోవులకు సేవ చేయటువంటిది మహా గొప్పతనం. అది మేము వచ్చేసరికి చాలా దప్పికతో ఉన్నవి, అందుకే నీళ్ళు తాపారు బాటిల్ తోటి, బాగా ప్రశాంతంగా నీళ్ళు తాగే. మీరు కూడా సేవ చేసుకోండి అలాగా. ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు 2-3 సార్లు కూడా, ఈ గుత్తుకొండ బిలంకి నేను ఎందుకు వెళ్ళమంటానంటే దీనికి ఒక పరమార్థం కూడా ఉంది. దీని పరమార్థాన్ని నేను త్వరలోనే చెప్తాను. ఆ పరమార్థం అని చెప్పాలంటే మనం కాస్త అన్వేషించాలి కదా. నేను అన్వేషణ పనిలో ఉన్నాను. ఆ పరమార్థాన్ని త్వరలో నీకు వివరిస్తాను. ఖచ్చితంగా కంపల్సరీ వెళ్ళండి. నేను ఖచ్చితంగా భవిష్యత్తులో మంచిగా తపస్సు చేసుకోవడానికి నాకు ఒక గొప్ప ప్లేస్ దొరికింది అనుకుంటాను. ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి. నేను కూడా, మీరు కూడా అవకాశం ఉంటే వెళ్ళండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందైతే త్వరగా వెళ్ళి మనం గంగా నది కాడికి వెళ్ళలేం కాబట్టి, గంగా నదిలో స్నానం చేయలేని ప్రతి ఒక్కరు కూడా మీ పాపాలని మొత్తం పోగొట్టుకోవాలి, మారాలి, బాగుండాలి, ఇబ్బందులన్నీ పోవాలంటే కంపల్సరీ మీరు అక్కడ బిలంలో స్నానం చేయండి. ఆ చీకటి మల్లని దర్శించుకొని మీ బాధలు చెప్పుకోండి. ఖచ్చితంగా తీరుస్తాడు బోలా శంకరుడు. ఆయనకి కరుణ ఎక్కువ, జాలి ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసుకోండి. మీ